యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. దీని సారాంశం అంతా అదే. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడండి. ఎందుకంటే బైబిలు అనంత జ్ఞానానికి నిధి. ఏమంటే నిధి అంటే అర్థం తెలుసు కదండి. దానిలోకి ఎన్నో అది ఇక ఆయనలో ఉన్నాయి తోడుకోవాలంటే ఆ నిధికి ఏమవ్వాలి? మనం చేరుకునే వాళ్ళంగా ఉండాలి. 1:12 చూడండి. తన్ని అందరూ అంగీకరించేదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. ఇంత సంగతి అంతా చెప్పింది దేని కొరకండి? ఆయన్ని అంగీకరించాలి ముందు. మేము పిల్లలం అంటే కుదిరే పని కాదు. మేము కూడా పిల్లలమే అని హాగర్ కొడుకులు వచ్చేసారు. కుదిరిందా? ఏమండి ఏం చేశారు? అమ్మా ఆమె ఏది చెబితే అది నీ యజమానురాలు చేతి కింద అడిగి ఉండమని చెప్పాడు. నేను కూడా నా కొడుకుల్ని అబ్రహాంకిగా కన్నదే. వాగ్దానము చేత ఎవరైతే ప్రేరేపించబడతారో ఆయన సంకల్పంలో జగత్పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో మనం రూపించక మునిపే మనల్ని మన అమ్మ కడుపులో వేయాలన్న సారాంశం ఎవరిది? అంతే. నువ్వు ఒక సూత్రధారివి, నేను ఒక సూత్రధారిని, అంతే. మా అబ్బాయిని కనడానికి, మా అమ్మాయిని కనడానికి, మీరు మీ అబ్బాయిల్ని, మీరు మీ అమ్మాయిలను కనడానికి మనం ఒక పాత్రలం. నాటకాలు చూసాం కదండి దేవుళ్ళలోనికి రాకముందు. ఏ పాత్ర వస్తే ఆ పాత్ర వచ్చి వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ నేను వస్తానంటే కుదురుతుందా? ఆ వెనకున్న పాత్ర నేనెట్టు ఒప్పుకుంటాను? నీది అయిపోయింది, నేను ప్రవేశించాలి కదా అంటే. కాబట్టి పిల్లలమని చెప్పుకుంటే కుదిరేది అంగీకరించాలి ముందు. ఆయన్ని ఏం చేయాలా? ఒప్పుకోవాలి. అంగీకరించడం అంటే ఏంటండి? ఒప్పుకోవాలి. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారంటే ఒప్పుకుంటారో వారందరూ ఆయన పిల్లలు అవటానికి దేవుడు ఏం చేసుకున్నాడు? అబ్బా. ఇక ఆ పిల్లలు ఎవరి అధికారం మీద ఉన్నారు? ఇప్పుడు కుటుంబంలో పిల్లలు ఎవరి అధికారం కింద ఉంటారు? ఆడన్నారు ఉన్నారు అనుకుంటా 0. అంటే ఏం చేస్తున్నాం మనం? ప్రభు యొక్క శిక్షలను బోధలను పిల్లల్ని ఆ పిల్లలు అవ్వాలి ముందు. మనం ముందు దేవుని పిల్లలు అవ్వాలి, తల్లిదండ్రులము. మనం పిల్లలైతే మన పిల్లలు కూడా ఎవరి పిల్లలు చేస్తాం? ఈ సంగతి అది అండి మనం నేర్చుకోవాల్సింది. అసలు మొదట పునాది ఎక్కడ వేయబడాలండి? కుటుంబంలోనే వేయబడాలి. ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేసుకున్నాడు? సంఘంగా చేసుకున్నాడు. దాన్ని ఇల్లుగా చేసేసాడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? అధికారం కింద ఉండాలి. ఎవరు అధికారం కింద ఉండాలి? ఎవరు అధికారం కింద ఉండాలండి? మన ఇంట్లో వాళ్ళందరూ ఎవరు అధికారం కింద ఉండాలి? మన నాన్న అధికారం కింద ఉండాలి. అసలు నువ్వు ఏ అధికారం కింద ఉన్నావు అనే సంగతి ముందు అమ్మా నాన్నలకి తెలియాలి. కానీ స్కూల్లో ఏం నేర్పుతారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. చివరిని ఎవరిని తెచ్చారు? అసలు బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? నువ్వు అందరికంటే ముందు ఎవరిని తీసుకురావాలండి? మొదటిగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే మీరు పిల్లలు అవుతారంతే. వెతకపోతే మీరు పిల్లలు. అది ఎవరి అధికారం అని ఎదుగుతున్నాం మనం? మన అధికారం మనం వెతుక్కుంటే మనకు ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే మనం ముందు వాళ్ళని చూస్తున్నాం. మా నాన్న చనిపోయాడు, మన నాన్న చనిపోయాడు, ఇప్పుడు మనం కూడా చనిపోతాం. ఆయన అధికారం పనిచేసిందా? ఎప్పటి వరకు పనిచేసింది ఆయన అధికారం?
ఆయన బ్రతుకున్నంత వరకు అంతే. కానీ దేవుని అధికారం ఎప్పటి వరకు పనిచేస్తుంది? మనం చనిపోయినా కూడా పనిచేస్తుంది. ఈ అధికారాన్ని అంగీకరించాలి మనం. ఇప్పటికి వరకును రాబోయే వరకును ప్రయోజనం ఇది. కానీ మన జీవితం ఎప్పటి వరకు ప్రయోజనం అండి? బ్రతికినంత వరకే. ఇది ఈ అధికారం మనము చేపట్టాలి. ఆ అధికారం కింద మనం ఎట్టుండాలి? దాసులమై లోబడి ఉండాలి. దాసులము అంటే అర్థం ఏంటండి? తన యజమానుడికి గౌరవిస్తున్నట్ట, గౌరవం ఇవ్వనట్ట. చేలో పనికి వెళ్తామండి, గట్టి మీద కూర్చొని చేను ఆయన నువ్వు మిరపకాయలు కోయమంటే ఏమంటాడు ఆయన? ఏమంటాడండి? అది మన సంగతి. మనం ఎలా ఉండాలి? పనికి రాని వారము పనికి వచ్చేటట్లుగా ఆయన అధికారం కిందకు తెచ్చినప్పుడు ఆయన అధికారాన్ని మనస వాచ కర్మణ సిద్ధాంతకరణం కలిగిన వారై ఎప్పుడూ అన్ని విషయముల్లో ఆయనకు లోబడుతూ అధికారాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవుని పిల్లలు అవుతారు. అంతే. అంగీకరించకపోతే అవుతారండి? ఒక ఇంట్లోనే నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు ఒకే రకంగా ఉంటారండి. కానీ ఇక్కడ పితరులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, రాజులు వచ్చారు. ఏది చెప్పినా వీళ్ళు ఏం చెప్పారు? యేసుక్రీస్తుని గురించి మాత్రమే చెప్పారు. వాడు ఏమన్నా తప్పుల్లో పడని, ప్రలోభాల్లో పడని ప్రకటన మాత్రం ఎవరిని చేశారు? యేసుక్రీస్తునే చేశారు. పూర్వకాలం నుంచి అంటే ఎప్పటి కాలం అది? పితరుల కాలంలో ఎవరున్నారు? తండ్రి మాత్రమే మాట చెప్తే ఇసాకుని తీసుకుపోయి బలిస్తానంటే విన్నాడా, వినలేదా? నాయన పొలాలు ఉన్నాయి, అగ్గి ఉంది, అన్నీ ఉన్నాయి, మరి గొర్రె పిల్ల ఏది నాయన అని అడిగాడు. నాయన అని పిలిచే కొడుకులు ఉన్నారు ఈ రోజుల్లో. అసలు నాన్న అని ఆప్యాయంగా అరే అబ్బాయి అని పిలిచే తండ్రులు ఉన్నారండి. ఎవరి పనులు వాళ్ళవే. కనీసం భోజనం అన్న అందరూ కలిసి చేయండి. అదొక్కటి నేను మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడన్నా కొంచెం ప్రేమలు మనందరికీ, ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారి కలిసి భోజనం చేయండి. ఈ ప్రేమ ఎవరిది? పరలోకంలో నుంచి పంపబడింది ఈ ప్రేమ. నువ్వు తృణీకరిస్తే ఎలాగా? తప్పించుకుంటావా? ఏమండి, తప్పించుకుంటావా? తప్పించుకోలేదు. అందుకనే దావీదుకి మూడు ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు? నువ్వు అనేక మంది చేత పరిపాలన కిందకు పోవాలా, లేకపోతే నీ ఇష్టం వచ్చింది ఏదన్నా కొరకు, లేకపోతే దేవుని ఇష్టానుసారంగా చనిపోతావా. ఆ రెండింటిని త్యజించి ఏం కోరుకున్నాడు ఆయన? దేవుడు నన్ను నాశనం చేస్తే చేయని, దేవుని కింద చచ్చిపోతే నాకు మేలనుకొని దేవుడే చంపేసుకొని అన్నాడు. తెగులు వచ్చేసింది. అది చూసేసి దేవుడికి ఏమైపోయింది? ఆపండి అని సంహారపు దూతను ఏం చేశాడు? అంటే మనం హృదయాన్ని చూస్తాడు దేవుడు. ఆ హృదయం ఎవరిని అంగీకరించాలి? అందుకనే అమ్మా మీ అందచందాలు నాకు ఇవ్వండి అన్నాడా దేవుడు? అయ్యా మీ పరువు ప్రతిష్టలు నాకు ఇవ్వండి అయ్యా అన్నాడా? ఏమన్నాడండి? నా కుమారుడా, నా కుమార్తె, మీ హృదయాలను నాకు ఇవ్వండి. అంటే నాకమని కాదండి అర్థం. ఏమండోయ్, మనం ఏదైనా కూర చేసేటప్పుడు ఆడవాళ్ళు చూడండి, ఉప్పు అయిందా చప్ప అయిందా ఏం చేస్తారు? ఇక్కడ వేసుకొని కొంచెం అలా చూస్తారు. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా ఇళ్లలో. అలా కూడా నాకచ్చు ఆయన్ని. ఆయన రుచిని మనం ఏం చేయాలా? చూడాలి. ఇదేం తప్పు కాదండి.
నాకేమంటున్నాడంటే అది కూడా చూడాలి. ఆయన ఉత్తముడని ఆయనను ఏం చేయాలి, మనం రుచి చూడాలి. నువ్వు వంటలో ఎలాగ ఉప్పు సప్పిడి సారం అంతా సరిగ్గుందా, కూర అంతా సరిగ్గుందా లేదా ఎలాగో నాకుతున్నావో ఆ హృదయాన్ని కూడా ఆయనకి ఏం చేయాలా, ఇచ్చేసి. అప్పుడు ఆ హృదయంలో ఎవరు టెస్ట్ వేసుకుంటాడండి? ఎవరు వేసుకుంటారు? ఎవడు వేసుకుంటాడంటే చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచ్చిన. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, ఏమండి, వంటను బాగా చేసినప్పుడు పక్కింట్లో వాసన గుమగుమలాడుతున్నప్పుడు ఎట్లా ఉంటుంది మన మన ముక్కులకి? కంపు వస్తే ఆయన అంగీకరించకపోతే ఆయన ఏం చేస్తాడు మరి మనల్ని? ఆయన రుచి బాగా చూస్తే ఏం చేస్తాడు? మనల్ని కుమారులుగా స్వీకరిస్తాడు. అదే అంటున్నాడు ఇక్కడ. చూడండి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై. ఈ కుమారులు ఎలా ఉండాలి? కుళ్ళు, కుతంత్రం. అక్క భలే బాగున్నావు అక్క, అక్క పక్కకు బొంగల్ని ఈవిడ, అన్నా నువ్వు భలే ఉన్నావన్నా ఈడ. ఇలాంటి మనసు కాదు మనకు కావాల్సింది. నిర్మలమైన మనసు అంటే స్వచ్ఛమైనది. మురికి నీళ్ళు తాగుతారండి మనం ఎవరున్నా? ఒకళ్ళు ఉన్నా కూడా ఏం చేస్తాం? తేరబెట్టుకొని తాగుతాం. మురికి నీళ్ళు తాగితే ఏమవుతుంది అంటే నువ్వే దేవుడికి మురిగ్గా ఉండొచ్చు, నీకు నీళ్లు మాత్రం తేటగా ఉండాలి. ఎంత విపరీత అర్థాల్లో ఉన్నాడండి మనిషి. నీకేమో మంచి జరగాలి, నువ్వు దేవుడికి మంచిగా ఎంత అండి. అందుకే నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి మనకి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతోడుగు ప్రతి వానికిని. నిరీక్షణ ఎవరో చూద్దామండి. ఎవరంట మన నిరీక్షణ? అది నేనంటే ఎట కుదిరిద్ది, నువ్వంటే ఎట కుదిరిద్ది? ఏమండి, నేను 1,00,000 చెబుతా, పౌలు శీలలో 1,00,000 చెప్పారనుకో. బెరయాపట్నం అసలు ఏం చేశారు? ఏందో వీళ్ళు పెద్ద పెద్దగా చెప్పేస్తున్నారు ప్రసంగాలు. అసలు వీళ్ళ ప్రసంగాలు చూద్దాం మనం. వాక్యాన్ని తీసుకొని, బైబిల్ని తీసుకొని ఏం చేశారు? ఇలా ఉందే. మరి మీరు వెళ్ళి ఈ వాక్యాలన్నీ అసలు రాసుకుంటున్నారా? నాకు వాక్యం తెలుసని నేను ప్రతిదీ రాసుకుంటా, చిన్నవాళ్ళు చెప్పినా కూడా. ఎందుకంటే అది మన పునశ్చరణ అయింది. ఏమండి, ఏమైంది? ఇల్లు పాడైపోతే ఏం చేస్తారు? మళ్ళీ రీమోడలింగ్ చేస్తారన్నమాట. మళ్ళీ పడగొట్టి ఏం చేస్తారు? దాన్ని పునర్నిర్మాణం. రీమోడలింగ్ అంటే పునశ్చరణ అంటే మళ్ళీ మననం అవుతుంది మనకి. ఆ వాక్యం రాసుకునేటప్పుడు ఇక్కడ చదివేమే, బైబిల్ ఇక్కడ చదివేమే అని రాసుకోండి ప్రియులారా. ఇక్కడ వింటాం, రాసుకుంటూ ఉంటే ఇక్కడ ఈ చేతిది ఇవన్నీ ముద్రించబడతాయి. 3 పనులు జరుగుతాయి రాయడం వలన. బైబిల్ని చూస్తాం, ఇక్కడ వింటాం, అక్కడ రాస్తాం. 3 పనులు జరుగుతాయి. చదువు లేని వాళ్ళకి లేదు, చదువు మనకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి నిరీక్షణ ఏంటి? తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఇవన్నీ మనకు తెలియాలి. ఎందుకంటే మనం పిల్లలం. ఎవరి పిల్లలం? దేవుని పిల్లలకి ఏం తెలియకపోతే దేవుని గురించి ఎలా చెప్తాను? ఏమండి, నిన్ను ఎవరన్నా అడిగాడు అనుకో అన్యుడు, దేవుడి గురించి నేను ఎలా చెప్తావు? ఆయన గురించి మనకు అంత క్షుణ్ణంగా తెలియాలి. పై తెలవటం కాదు. ఏం తెలవాలా? మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయినా. మన నిరీక్షణ ఎవరంట? ఇప్పుడు ఇక్కడికి రండి. పేతురు పత్రికలో మన నిరీక్షణ, మనకున్న మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు. ఎందుకు ఇమ్మంటున్నాడు? మీ హృదయాలు అమ్మలారా నీ కోరికలన్నీ నింపుకోమని. ఇంకా ఇతరత్ర ఏమో
అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళ హృదయాలు ఏమి నింపుకుంటారండి? మంచిని నింపుకుంటారా, దుష్టత్వాన్ని నింపుకుంటారా? హృదయము నిండిన దానిని బట్టి ఏం మాట్లాడుతుంది? నోరు మాట్లాడుతుంది. అప్పుడు నువ్వు సత్ప్రవర్తన కలిగిన వాడవో, దేవుని ప్రవర్తన కలిగిన వాడవో, లోక ప్రవర్తన కలిగిన వాడవో, నీ నోరే నిన్ను తెలియజేస్తుంది. ఇప్పుడు నోటిని ఏం చేసుకోవాలి మనం? అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకున్నాడా లేదా యేసుక్రీస్తు? అరే బాబు నిన్ను తంతానరా అంటే మనమేమంటాం? 2 కాదురా నాయన 3 సార్లు తంతా నిన్నంట అంటావా అనవా? ఆయన ఉమ్మేసి అయ్యో నీకు ఉమ్మేసింది ఎవరో చెప్పాయా అంటే ఏమన్నాడు ఆయన? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక. ఎంత ఉత్తమమైన ప్రేమ అండి! ఆ అధికారానికి లోబడద్దండి మనం. ఆ పిల్లలం అవ్వాలంటే ఆయన కింద అధికారానికి లోబడాలా లేదా? అందుకనే ఆయన హృదయాన్ని మన హృదయములో ఆయనను క్రీస్తు ప్రభువుగా, ప్రభువు అంటే తెలుసు కదండి, అధికారి ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన చేత మీ మీద అపనింద వేయి వారందరూ ఎవరి పిల్లలైతే? దేవుని పిల్లలైతే మన మీద నిందలేసిన వాళ్ళందరూ ఏమవ్వాలా? మనం మరి దేవుని పిల్లలం కాకపోతే మనం 10 నిందలు వేస్తాం వాళ్ళ మీద. ఇదండి దేవుని పిల్లలు అవ్వాలంటే ఆయన అధికారానికి ప్రభువు అంటే అధికారి అన్నమాట. కాబట్టి దేవుని సంఘము అంటే నిర్ణయించబడిన వారా లేనివారా? ఏమండి ఎట్ట నిర్ణయించబడ్డారు? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, అవునండి 14వ అధ్యాయము 14వ వచనం 16వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ ఏమై ఉన్నారంట? నడిపించబడటం అంటే అర్థం చెప్పండి. చదువుకున్న వాళ్ళు చెప్పండి అమ్మా, చదువుకున్న వాళ్ళు చెప్పండి. నడిపించబడటం అంటే అర్థం ఏంటి? ఒక విద్యార్థి మంచి మార్గంలో నడిపించబడుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ ఉపాధ్యాయుడు మంచి చెప్తున్నాడా, చెడు చెప్తున్నాడా? అంటే ఆ ఉపాధ్యాయుడు ఆ పాఠ్య ప్రణాళిక మాదిరిలో చెబుతూ ఉంటే ఆ విద్యార్థులు కూడా ఆ మాదిరిలో నడుస్తూ ఉంటారు. నడవడం అంటే కాళ్ళతో టక్ 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 అని కాదు. నడవడం అనగానే మనకు వచ్చేది ఏంటి? ఆ నడిచేది వస్తుంది. ఆ విషయాలలో మనం గమనం చేస్తూ ఉండటం అన్నమాట, ఆలోచన చేస్తూ ఉండడం నడవడం అంటే. దేవుని కుమారులు ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతుంది. విన్నాం, విశ్వసించాం, మారు మనసు ఒప్పుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం. అప్పుడు మనకేమొచ్చింది అంటే మీరు బాప్తిసం తీసుకోలేదా? ఏమండి మీరు చెప్పరు ఎందుకని? సిస్టర్ మీరు ఊరుకోవాలి, అసలు వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే నేర్చుకోవాలి. ఈరోజు ఎట్టుందంటే ఒక ఇన్స్టిట్యూటు బాగా చదువుకోనోడిని వెనకబెట్టేస్తుంది, బాగా చదివినోడిని ఏం చేస్తుంది ముందు పెట్టి ఇంకా వాడికే సాన పెడుతుంది. మరి వాడేమవ్వాలి? వాడు కూడా ఫీజు కడుతున్నాడు కదా, అవునా కదండి? వాళ్ళకి ఏం రావాలా? ఆ సంస్థకి ప్రతిష్ట రావాలి. కానీ దేవుడు అలా కోరుకుంటున్నాడా? అసలు ప్రతిష్ట లేనోడిని ముందుకు తీసుకొస్తున్నాడు దేవుడు. ఎంత తేడా చూడండి లోకానికను దేవునికి. మరి ఏది కోరుకుంటున్నాం మనం? డబ్బులు కుప్పలు పోసి, లేకపోతే అప్పులు చేసి, అసలు నీకు ఏమి అన్నా డబ్బు వసూలు చేశాడండి దేవుడు? నీకు ఆయుష్ ఇస్తున్నాడంటే మనం ఏమైనా కట్టాలా డబ్బులు? ఈరోజు బ్రతుకున్నామంటే కట్టాలా? అసలు మనం చూడండి, అది వచ్చినప్పుడు, ఆ జబ్బు వచ్చినప్పుడు ఎలా ఉందండి? అందరూ ధనవంతులు కూడా ఆక్సిజన్ లేక కోట్లు కోట్లు కొబ్బరిచ్చిన బ్రతికారా అండి? పంచభూతాలన్నిటిని మనకి ఎలా ఇస్తున్నాడు? ఫ్రీ. ఇందాక చెప్పాడు సహోదరుడు, ఉచితముగా మనకి యేసుక్రీస్తున్నంత అన్నీ ఉచితంగానే
డబ్బు కట్టాల్సిన పని లేదు. కట్టాల్సిన వాటికి మాత్రం తాపత్రయపడుతున్నాం, కట్టవలసినదా వద్దు అనే దానికి మాత్రం నిరసించిపోతున్నాం. అందుకని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో, అంటే ఆయనలో నడుస్తారు, వారందరూ దేవుని కుమారులైందురు. 16వ వచనం కొంచెం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా ఆత్మ మన గురించి సాక్ష్యం చెప్తుంటే, ఇప్పుడు ప్రార్థన అయిపోగానే అమ్మా మీరు ఎవరన్నా సాక్ష్యాలు చెప్తారంటమ్మా, రండమ్మా. ఏమండి నేను మామూలుగా మాట్లాడచ్చు కదండి, మాట్లాడతాను. ఏమండి మీరు ఎవరున్నా, ఎందుకండి ఆ మాటలు మనకి, ఎవరిని మభ్య పెడతాం? నేను మాట్లాడేది నా అలాగే మాట్లాడాలి, ఒకరిని అనుకరించాల్సిన పని నాకేమీ. అసలు మౌత్ ముందుకు వస్తే ఎందుకండి రకరకాల మాటలతో మాట్లాడతారు, వాళ్ళ గొంతుకు వాళ్ళతో ఒకరిని ఇమిటేట్ చేయాల్సిన పని మనం ఎవరిని ఇమిటేట్ చేయాలి? చేస్తే దేవుణ్ణి, అంతే. అందుకనే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇచ్చినప్పుడు మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల. ఈ పిల్లలు ఏం చేయాలంట? శ్రమ పడాలంటే ఒక పెద్ద 50 కిలోల బరువు తీసుకుని మోయాలా? ఏమండి, శ్రమ పడడం అంటే ఇది ఏ విషయంలో శ్రమ పడాలి? ఏ విషయంలో శ్రమ పడాలండి? చెప్పండి ప్రియులారా, నాకు తెలీదు, మిమ్మల్ని అడిగితేనే మీరు చెప్పరు. ఎట్ట మరి ముందుకు ఎలా నడిచిద్ది? ఏమండి, ఎట్ట నడుస్తుంది వ్యవహారం అంతా? క్రీస్తు శ్రమ పడ్డాడా లేదండి? ఎందుకు పడాల్సిన పని ఆయనకి? అసలు రాజభోగాలు అనుభవించాలి ఆయన. అవునా కదా? ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, సర్వ సంపదలు కూడా. అసలు ఇంక ఎవ్వరు ఈయన్ని మించిన జమీందారీ లేడు. అష్టైశ్వర్యాలు అనుభవించవచ్చు. అవునా కదా? మరి దరిద్రుడు ఎందుకు అయ్యాడు? ఎవరి కోసం అండి? మనమే పాపులు, ఇంక పాపులు ఎందుకు ఈపులేము? మనం ఎందుకు శ్రమ పడాలి? 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం. ఈ పిల్లలంతా ఏదో ఆయన ఇచ్చిన సకల సుఖాలు అనుభవిద్దాం అనుకుంటున్నారేమో దేవుని పిల్లలు, క్రైస్తవులైన వాళ్ళు. శ్రమ పడాలంట. ఏం చేయాలి? ఈ పిల్లలు శ్రమ పడాలి. ఎవరి నిమిత్తం? నేను క్రీస్తుని ఎరిగున్నాను, నా పక్క వాళ్ళు కూడా క్రీస్తుని ఎరిగి ఉండాలి. వారి కొరకు శ్రమ పడాలి. మనం పడుతున్నామా మరి? ఈ వాక్యాన్ని దేశపోయి ఏ రోజున మీ ఇంటి వాళ్ళకి చెప్పారంటే, పక్కింటి వాళ్ళకి, సరే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారా? అయ్యా, క్రీస్తులోకి రావాలి మనం అందరము, ఆయన పిల్లలం అవ్వాలంటే ఆయన అధికారం కింద ఉండాలయ్యా, ఆయన అధికారాన్ని మనము ఖచ్చితంగా అంగీకరించాలయ్యా. ఆయన అధికారాన్ని అంగీకరించకపోతే మనం ఈ లోకంలో నుంచి వెళ్ళిపోబోయే ముందు మనం దేవుని సంబంధం కాకుండా పోతామయ్యా. అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలయ్యా. నేను క్రీస్తుని ఎరిగానయ్యా, మీరు కూడా క్రీస్తుని ఎరగండి అయ్యా అని మన కుటుంబంలో మనం ఏం చేయాలా? చెప్పుకోవాలి. ఒకరిది ఎందుకు, ముందు మన కుటుంబంలో చెప్పుకోవాలి. ఇక చెప్పుకుంటూ ఉంటే ఏమవుతుంది? ఆ కుటుంబం క్రీస్తుల్లో ఎదుగుతుంది. చూడండి 4, క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును. ఆయుధం అంటే తెలుసు కదండి, తెలుసా తెలీదా? సైన్యానికి వెళ్ళేవాడు ఏం చేయాలా? పరీక్షకు పోయేవాళ్ళు ఏం చేయాలా? ఏమండి, వరి కోతకు పోయేవాళ్ళు ఏం చేయాలా? మిరపకాయలకు పోయేవాళ్ళు ఏం చేయాలా? 2 చేతులు లేని వాళ్ళు మిరపకాయలు కోయమంటే కోయించుకుంటాడండి? వెళతానన్నా కూడా ఏమంటారు వాళ్ళు? మీరు నేను వస్తానంటే ఏమంటారు?
కదా. మరి దేవుని పని కొరకు శ్రమ పడకుండా ఆయన కోత కొయ్యకపోతే నువ్వు చేతులు ఉన్నట్టా లేనట్టా? ఏమైపోయినట్టు? నువ్వు కుంటివాడివి, లేకపోతే కుంటి దానవు అయిపోయావు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోవాలి. పిల్లలంతా ఆయుధం ఉండాలి. మనకి ఏ ఆయుధం ఉంది చెప్పండి? ఏ ఆయుధం ఉందండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఈ పిల్లలందరూ నేర్చుకోవాలి. మరి వాళ్ళ అయ్య గురించి తెలియకపోతే పిల్లలు ఎడ చెబుతారు? మరి తెలుగులో ఫస్ట్లో ఏమన్నామండి మనం? మా నాన్నే ఇప్పుడు నాగరికత పెరిగేలేకే నాన్న డాడీ రకరకాల పప్పు వేసి రుబ్బటమేగా. ఏమి మనకున్న దాన్ని వదిలేసి ఇంకో చోటకి వెళుతున్నామే. అసలు ఆయన్ని వదిలిపెడుతున్నాం, లోకంలో పోకళ్ళన్నీ వంట పట్టించుకుంటున్నాం. చాలా తప్పు కదండి. తప్పా కదా? ఏం చెప్తున్నాం ఇప్పుడు మనం? ఎఫెసీయులకు రాసిన పత్రిక. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని పోలి నడుచుకోవాలి పిల్లలు. ఎవరిని పోలి నడుచుకోవాలి మనం? అబ్బా, మన ఇంట్లో మన అమ్మాయి మన మాట వినకపోతే 1,00,000 వేధింపులు. మరి నువ్వు మీ తండ్రి మాట వినకపోతే మరి నీకు వేధింపులు వస్తాయా రావా? వస్తాయా రావా? నువ్వు పెడుతున్నట్టు నీకెందుకు రావు? ఆలోచన చేయండి. మన పిల్లలు మన మాట వినాలనుకున్నప్పుడు దేవుడు కూడా మనమందరం ఆయన పిల్లలం కాబట్టి ఆయన మాట వినాలని కూడా అనుకుంటాడా లేదా? కాబట్టి ప్రియా దేవుని సంఘమా, ఏం చేసుకోవాలి మనము? ఏం గ్రహించాలి మనము? దీన్నంతటిని ఎక్కడ పెట్టాడంటే ఇంటిలో నుంచి తీసుకొచ్చి సంఘంలోకి పెట్టేసాడు అన్నమాట. 3వ అధ్యాయము 8, 11, 20, 21 చూద్దాం. దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పము. ఏ సంకల్పం అంటండి ఇది? అంటే ఈ సంకల్పాన్ని మార్చడానికి ఎవరికైనా వీలు అవుతుందా? ఏమండి? 5 సంవత్సరాల ఉన్న తర్వాత ఆ ఎమ్మెల్యేలు కానీ ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఏమవ్వాలా? ఏమండి? ఈ మాత్రం భలే చక్కగా వంట పట్టించుకుంటాం మనకి. ఎందుకు వద్దనడంలే, వద్దన్నట్లే. ఇది కూడా కావాలి, ఈ లోక జ్ఞానం కూడా కావాలి. కానీ ఎవరి జ్ఞానం అధికం అని చెప్పాలి మనం? అంతే. ఎందుకు చెప్తున్నామంటే చెప్పాల్సిన పని మనదే. ఎందుకంటే మహిమ ఘనత ప్రభావాలు ఎవరికి రావాలా? ఆయనకే రావాలి. ఆయన అంటే ఎవరండి? ఉదాహరణకి అక్క ఎక్కడికి వెళ్ళాడు అక్క అన్నయ్య అంటే ఏమంటారండి మీరు? ఆయన లేడయ్యా, ఆయన లేడయ్యా, బయటికి వెళ్ళాడన్నా ఎక్కడికి వెళ్ళాడని చెప్తారు. ఇప్పుడు మా నాయన ఎవరు? ఎవరు? యేసుక్రీస్తు మన ఆయన. ఎవరండి? మన ఆయన. ఆయన అంటే మన భర్త. ఇప్పుడు ఎవరుగా ఒప్పుకోవాలి మనమే? భర్త అధీనంలో భార్య ఉండొద్దా? వెళ్ళలేదా? ఖచ్చితం ప్రియులారా. ఇది చూడండి, యోహాను సువార్త 3:30లో యోహాన్ గారు అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇదన్నమాట. అందుకనే చేసిన నిత్య సంకల్పంలో ఇక సంకల్పం మార్చబడనిదైతే ఆయన హెచ్చుకున్నాడా తక్కువకున్నాడా? ఏమండి? 5 సంవత్సరాలకు ఒకసారి మార్చబడుతుంది ఇది. కానీ అది మార్చబడట్లేదంటే అది హెచ్చా తక్కువ? మరి నిత్య సంకల్పానికి కట్టుబడాలా లేదండి మనం? ఆ సంకల్పానికి కట్టుబడకపోతే మనం దేవుని పిల్లలు అవుతామండి? అవుతామా? అందుకని అంటున్నాడు, చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును, పరలోకంలో ఉన్న వాళ్ళకు కూడా అంట. ఎంత కెపాసిటీ ఇచ్చాడండి మనకి ఇక్కడ ఉన్న పిల్లలకి.
పరలోకంలో ఉన్న వాళ్ళకు కూడా తీర్పు తీరుస్తామంట మనం. ఇంత కెపాసిటీని వదులుకొని ఏం చేస్తున్నాం మనం? లోకం వైపు చూస్తున్నాం. పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు ఎవరెవరిళ్ళు? దూతలు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. పరలోకంలో ప్రధానుల అధికారులు ఎవరండి? సంఘము ద్వారా ఎంత భక్తి భావన ఉందో చూడండి సంఘానికి. తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్ని జనుల్లో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృపను అనుగ్రహించాడు. 5:32లోకి రండి. ఆయన మనం భర్త కాదో చూద్దాం. ఇప్పుడు తెలిసిపోద్ది అందరికీ. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. సంఘం కొరకు ఏం చేసుకున్నాడంట ఆయన? తాను సంఘమును భార్య కొరకు ఏం చేసుకున్నాడు ఆయన? 22 నుంచి 27 దాకా తనను తాను అప్పగించుకున్నాడు. సంఘం అంటే ఎవరు? దేవుని పిల్లలా, అపవాది పిల్లలా? ఎవరు అధికారం కింద ఉన్నారు ఇప్పుడు వీళ్ళు? ఇప్పుడు ఎవరిని ఒప్పుకోవాలి మరి మనం? ఎవరిని ఒప్పుకోవాలి? ఇక్కడ ఏం చెప్పాడండి? ఎవరి గురించి చెప్తున్నాడు అన్నాడు? అయితే నేను ఎవరి గురించి చెప్తున్నాడు అన్నాడు? క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్తాను. ఇప్పుడు నేను భార్యను అనుకోండి, నా భర్త పేరు ఏమని చెప్పాలి? నేను క్రీస్తు అని. ఆత్మీయంగా మేమందరం కూడా ఎవరమే? భార్యలమే. శరీర రీతికి ఇక్కడ పురుషలింగం స్త్రీలింగం అనేది ఏర్పాటు చేసుకున్నాడు. ఇది సర్వసృష్టి ధర్మం. ఈ ధర్మాన్ని ఎప్పుడైతే యథార్థంగా భావిస్తారో ప్రతి పురుషుడు స్త్రీ ఆ యథార్థతను అందరి ఎడల చూపిస్తే ఏహ్య భావంతో ఏ పురుషుణ్ణి ఏ స్త్రీని చూడాల్సిన పని క్రైస్తవ పిల్లలకు లేనే లేదు. అందుకే యథార్థతతో సృష్టి చేయబడిందనే సంగతి తెలియక బుద్ధిహీనతతోటి దేవుని పిల్లల ఆలోచన లేకుండా లోకంలో వాళ్ళు ఎన్నో ఆలోచనలు చేస్తారు. అందుకని ఈ మర్మం కింద ఏంటంటే పెళ్లి గురించి చెప్తారు. తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యని హత్తుకుంటాడాయి అని చెప్తారే తప్ప అసలు మనం ఎవరిని హత్తుకోవాలి? యేసుక్రీస్తుని హత్తుకోవాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ఎవరి పిల్లలు అయి ఉంటాం మనం కంటే మన పిల్లలు ఎవరై ఉంటారు? క్రీస్తు పిల్లలు అవుతారా కారా? నేను భార్యనండి, యేసుక్రీస్తు భర్త అండి. మా ఇద్దరికి పుట్టే పిల్లలు ఎవరి పిల్లలు అవుతారు? క్రీస్తు పిల్లలు అవుతారా కారా? నేను ఎవరిని ఒప్పుకోవాలి ఇప్పుడు? మరి ఈ పిల్లలు ఏ సంఘంలో ఉండాలి మరి? ఏమండి? ఇదండి బైబిల్ కాన్సెప్ట్ అంతా. బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంతా ఏంటి? ఎవరైతే తనని అందరూ అంగీకరిస్తారో ఆ పిల్లలందరూ ఎవరు ఒప్పుకోవాలి? ఇప్పుడు ఆ సంఘము ఎవరిదై ఉంది? అందుకని దాని ద్వారా మాత్రమే నానా విధమైన జ్ఞానము తెలియబడుతుంది. ఒకవేళ నా గురించి అయితే నేను తెలియజేసిన కొద్దిసేపట్లో మీకు అందరికీ నా తెలివి నాకు ఇవ్వండి అని లాక్కుంటా కదా. నా దగ్గర నేర్చుకున్నావు నువ్వు, నాకు అణిగిమణిగుండు అంటానా అన్నా? కానీ అలా దేవుడు అనలేదండి. 21లోకి రండి. ఇప్పుడు నా 3:20-21 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా శక్తి గల దేవునికి. అత్యధికంగా చేసేది దేవుడు ఎవరంట? యేసు దేవుడు. ఇక్కడ ఎవరో తండ్రి అయిన దేవుడు అన్నమాట. అత్యధికంగా చేయగల శక్తి ఎవరికి ఉంది? దేవునికి. తండ్రి అయిన దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము
మహిమ కలుగునుగాక. దేవుని మూలంగా ఉందండి ఇది సంఘం, యేసుక్రీస్తు మూలముగా ఉంది. ఇక ఏ సంఘంలోనూ మహిమ ఘనత ప్రభావాలు వస్తాయంటే మనం చెప్పటంలా, ఎవరు చెప్తున్నారు? ఇది బైబిల్ చెప్తోంది, దేవుడు చెప్తున్నాడు. నీ భర్త ఎవరని చెప్పాలా మనం? క్రీస్తని. క్రీస్తని ఎందుకు చెప్పాలి? ప్రశ్న నేను వేస్తున్నా, చెప్పండి. ఎందుకు చెప్పాలి అంటే క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటండి? అభిషిక్తుడు అంటే పరిపాలన చేయగలిగిన అధికారము కలిగిన నామం అన్నమాట అది. అందుకని వాళ్ళు ఏమన్నారు ఆది అపోస్తులు? మేము సిలువ వేయబడిన యేసునే క్రీస్తుగా ఎవరుగా ప్రకటిస్తున్నారంట? క్రీస్తుగా. కాబట్టి ప్రియా దేవుని సంఘమా, మరి తరతరములకు మహిమ కలిగి ఉండాలంటే ఈ సంఘంలో ఉన్న పిల్లలందరూ ఎవరిని అంగీకరించాలి? మళ్ళీ ఇప్పుడు రండి అదే చదువుకుందాం. యోహాను సువార్త 1:12 చదువుకొని ముగించుకుందాం. 1:12 తను ఎందరు అంగీకరించెదరో, అంగీకరించడం అంటే ఒప్పుకోవటమే కదండి, ఒప్పుకోవడమా కాదా? ఎవరైతే ఒప్పుకుంటారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము సంఘములో అనుగ్రహించను. ఎక్కడ అనుగ్రహించాడు దీన్ని? సంఘములో అనుగ్రహించాడు. అపోస్తుల కార్యగ్రంథము 2:47 క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో. వారెవరు? సంఘము. ఎవరండి వారు? సంఘంలో చేర్చాలన్నా నేను 500 కడతా, చేర్చుకో అంటే కుదిరే పని. లేకపోతే ఆ స్కూల్ ఫీజు 12,000 అందరికంటే మా అబ్బాయిని ముందు కడతా, నేను 15,000 ఇస్తానంటే ముందు కట్టిన ఆయన ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? సంఘాలు కాని కొన్ని సంఘాల్లో రుసుము తీసుకుంటే ఆయన పెద్దగా ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ అట్లాంటి కుదిరే పని లేదు. ఈ సంఘంలో చేర్చబడాలంటే ఎవరు చేర్చాలి నిన్ను? మరియు ప్రభువు ఎవరైనా యేసుక్రీస్తే రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో అంటే సంఘంతో చేరుస్తూ ఉన్నాడు. ఈ పిల్లలందరినీ ఎక్కడ చేస్తాడట? సంఘంలో చేరుస్తాడు. ఆ సంఘమునకు శిరస్సు ఆయనే, అంటే మన భర్తే. ఈ మర్మము చాలా గొప్పది. నేను క్రీస్తుని గురించి సంఘం గురించి చెప్తున్నానంటే వధువు ఎవరో సంఘము, వరుడు ఎవరో. మరి వధువు ఎవరి పేరు చెప్పాలి? ఆయన పేరే, మన ఆయన పేరే చెప్పాలి. అందుకనే బైబిల్లో నిక్షిప్తంగా రాయబడింది ఏంటంటే క్రీస్తు సంఘములన్నీ మీకు. మరి ఈ నిక్షిప్తాన్ని బట్టబయలు చేయాలి. మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? మన పిల్లలు ఏం చేయాలా? క్రీస్తుని గురించి మహిమను అనేక మందికి వెల్లడి చేయాలి. మనం నిద్రపోతా ఉంటే చేస్తామా? పనికి పోయి నిద్రపోతే ఆసాం ఏమంటాడు? అబ్బా ఇంకో పరుపు తీసుకొస్తాను, పడుకోండి అబ్బా అంటాడా? అంటాడండి? ఇక రేపటి నుంచి మేస్త్రి ఈ అమ్మాయిని తీసుకురాబోకో, నిద్రపోతుంది అంటాడు. ఆయన పని కూడా చేయకపోతే మనల్ని కూడా ఏమంటాడు? అదే మాట అంటాడు. కాబట్టి ఆయన పిల్లలమయ్యి ఆయన సంఘంలో చేర్చబడి ఆ సంఘానికి మహిమ తెచ్చే బిడలుగా మనందరం ఉండాలి. అందుకని మనమందరము ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా ఉండాలి. ఎందుకంటే ఎఫ్ఎస్సి 5:1-2 దాకా ఉంటుంది, చదువుకుందాం. కాబట్టి అలాంటి క్రీస్తు పరిమళ వాసనగా ఉన్నాడంటే, అసలు పరిమళ వాసన అంటే తెలుసండి దాన్ని తెలుగులో? అది ఇంగ్లీష్లో ఏమంటారు? చెప్పండి. కొట్టుకొని వస్తారు అబ్బా, గుమ్మలు. ఎలాంటి వాసన? నాకు మంచి పర్ఫ్యూమ్ కావాలండి. అసలు ఇక్కడ మనకు పర్ఫ్యూమ్ ఎవరో? యేసుక్రీస్తే మన పరిమళ వాసన. ఆ వాసన రావాలా? వేరే వాసనలు. ఈ వాసనలు ఎంతసేపు ఉంటాయి? షర్ట్ ఇడిసేదాకా ఉంటాయి.
షర్ట్ ఇడిచిన తర్వాత మళ్ళీ మన వాసన మనకే వస్తుంది. కానీ క్రీస్తు సువాసన అది తరిగిపోయేది అది. అలాంటి సువాసనను వెదజల్లేటట్లుగా మన పిల్లలమైన మనం ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, నేను హెచ్చరించుకుంటూ సదా ఈ అవకాశం అనుగ్రహించిన దేవునికి మనందరి తరపున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.